హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్స్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మేకింగ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. వాటికి ముందుగా కావాల్సింది గ్రీన్ కలర్ తిలకం షేప్ కుందన్స్, క్లిప్ ఒకటి, స్టోన్ చైన్ ఒకటి, B7000 గ్లూ అండ్ ట్రాన్స్పరెంట్ షీట్ మీద B7000 గ్లూ అనేది కొంచెం అప్లై చేసుకుని సెంటర్ క్లిప్కి వాడేది స్టోన్ ఒకటి మనం అనేది స్టిక్ చేసుకుని దాని చుట్టూ అనేది బాల్ చైన్ అనేది మనం చుట్టూ అనేది స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్టిక్ చేసుకోండి. ఆ సెంటర్లో మీకు ఇష్టమైన స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే అది కొంచెం బ్యూటిఫుల్గా ఉందని నేనైతే అది చూస్ చేసుకున్నాను. దాని చుట్టూ గ్రీన్ కలర్ తిలకం షేప్ అనేది రౌండ్గా అనేది మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్గా అనేది వచ్చేస్తుంది. రౌండ్ షేప్ వచ్చేసిన తర్వాత దాన్ని కొంచెం అనేది ఎక్కువగా అనేది డ్రై అవనివ్వాలి. డ్రై అవ్వకపోతే ఊడిపోతుంది, అందుకే ఎక్కువ టైం అనేది డ్రైయింగ్కి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలో చూస్తున్నారు కదా, నాదైతే అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత దాని చుట్టూ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ముందే చేసేసుకున్నాను, చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేశాను. కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇయర్ రింగ్ బేస్ అనేది తీసేసుకుని దానికి వ్యాక్స్ షీట్ ఒకటి అంటించేసుకుని వాటిపైన గ్లూ అనేది B7000 గ్లూ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి ఇయర్ రింగ్ మనం తయారు చేసుకున్నాం కదా, దానికి స్టిక్ చేయడమే. ఇయర్ రింగ్ అనేది మనం తయారు చేసేసాం, అయిపోయింది. ఇంకా సేమ్ రెండో దానికి కూడా అలానే ప్రాసెస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. స్టిక్ చేసేసుకుంటే ఇయర్ రింగ్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వీడియోలో చూస్తున్నారు కదా. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.